చేసుకున్న మగాణ్ణి నేను నా ముందు నువ్వు ఎంత రొయ్యకు లేదా బారెడు మీసం నీ గొప్ప ఏంటంత నిప్పు తోట చెలగాటం నీకు చెబుతా గుణపాఠం అల్లి బిల్లి ఆటేగా ఆలు మగల సంసారం నీతో నాకేంటి నువ్వేంటి చల్ ముందరా నాతో గొడవేంటి సుందరా ఇది నీ చిరునామా అంటూ పై బ్రహ్మ రాసాడేమో ఇది నీ చిరునామా అంటూ పై బ్రహ్మ రాసాడేమో చందమామ చక్కదనాల చుక్కని నేనంట చిటపటలాడే చిరుబురులాట చిచ్చుము ఈ వంట రాజా ఏమైనా చంటి పిల్లాడనుకున్నావా? ఒరే అది ఇది అంటూ. ఒరే నా బిడ్డని అరే తురై అనకుండా ఏమండి బాబు గారు రాజారావు గారు అనమంటావా ఏంటనా? నువ్వు చెప్పు. వాడికి బుద్ధి లేదమ్మా. మీరే కరెక్ట్. మీరు నన్ను ఇలా కాకుండా మర్యాదగా అండి బాబు అనుంటే నేను చాలా హర్ట్ అయి ఉండేవాణ్ణి. మా అల్లరికి మీరు ఎన్నిసార్లు చివాట్లు పెట్టలేదు, ఎన్నిసార్లు చెవి మెలేయలేదు. అయ్యో నామతి మండా, ఏమనుకోకండమ్మా. రాజన్ చూడగానే మిగతా ప్రపంచమే మర్చిపోయాను. రండమ్మా, రండి, పదండి. అడ్రస్ కనుక్కోవడం ఏమైనా ఇబ్బంది అయిందిరా? అయింది కానీ వీధిలోకి ఎంటర్ అయ్యి సరిగ్గా మీ అమ్మాయి మధునే నీ ఇంటి అడ్రస్ అడిగాను. మీరొచ్చే ముందు దాకా మీ ఫ్రెండ్ హైరానా చూడాల్సిందన్నయ్య. ఈ ఇంట్లోకి వీధిలోకి మీరెప్పుడెప్పుడు వస్తారా అని తిరుగుతూనే ఉన్నారు. సరిగ్గా మీరొచ్చే టైంలో ఆఫీస్ నుండి ఏదో ఫోన్ వచ్చింది. అలాగా లేదు, రారా రా, పదండి, రండి రండి, రారా, రండి అన్నయ్య. రండమ్మా, రండి, పదండి, రారా, కూర్చోరా, రండమ్మా, బాబు రండి. మధు మంచినీళ్ళు ఎందుకో? ఇందు కూర్చోండి. పాలు తీసిపోయి మీద పెట్టు. మా అల్లుడి గారికే సరిపోతుంది ఇంత పెద్ద సోఫా. ఇంకా మేమంతా ఎక్కడ కూర్చుంటాం? ఈ సోఫాలన్నీ బయట పెట్టేసి చక్కగా చాపలు పరిచి కింద కూర్చున్నారా? అయ్యో వద్దన్నయ్య గారు, మీరు సోఫాలో కూర్చోండి, కుర్చీలు కూడా ఉన్నాయి. మనింట్లో మనకు ప్రత్యేక మర్యాదలు మొహమాటలు ఎందుకమ్మా? రే రామా, ఆ సోఫాలు పట్టు. ఒరే వద్దురా, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందిరా. అవునాయనా, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి. అదేం కుదరదమ్మా. మేం కూర్చొనుంటే మీరు నుంచునుంటారా? రే మన సోఫాలు పడదాం. రే అది కాదురా, వద్దురా. నానా మీరు ఉండండి. బాబు బాబు ఆగండి. పర్లేదురా, వద్దురా. రే వీటి సంగతి మీరు చూడండి. అది కాదురా, నా మాట వినరా. పట్టు. ఇదిగో అమ్మాయి, ఈ సార్లు గీర్లు ఆఫీస్లోనే. అసలు ఆ మాటకొస్తే నువ్వు ఆఫీస్లో కూడా సార్ అనక్కర్లేదు. మీకు చెప్పనే లేదు కదా, ఇందు మన కంపెనీలోనే పనిచేస్తుంది. ఈ హడావిడిలో పరిచయాలు కూడా మర్చిపోయాను రా. బాబు తీరిగా కూర్చొని పరిచయాలు చేసుకుందాం. ముందు సోఫా పట్టరా. అది కాదురా, నా మాట విను. నేను తీసుకెళ్తాను. అంకులా? ఈ అంకుల్ పెంకులు అనకమ్మా. ఆల్రెడీ మీ నానమ్మ నా జుట్టు నెరిసిందని ఎగతాళి చేస్తోంది. మీ అమ్మ నాకు తోడబుట్టిందానిలాంటిది. చక్కగా మామయ్య అని పిలు. మనుషులు దగ్గరగాను అనిపిస్తారు, వయసు తగ్గినట్టుంటుంది. అలాగే మావయ్య. కంపెనీలో నీ మొగుడు చేతి కింద 2000 మంది పనిచేస్తున్నారు. ఇక్కడేమో కొడుకులతో పనిచేయిస్తున్నాడు. నాకస్సలు నచ్చలే. కూర్చోండి. కూర్చోండి. దేవకి మీరు కూర్చోండి. అమ్మా మీరు కూడా వచ్చి కూర్చోండి. కూర్చోమ్మా. మేం కూర్చుంటే ఎట్టా? రాక రాక వచ్చిన బిడ్డకి మర్యాదలు చెయ్యాలి కదా. కూర్చోండి అత్త, ఆ మర్యాదలేవో నేను చూసుకుంటాను కదా. మీరు వంట వార్పు నువ్వే చేసావు కదే. నీ మొగుడుతో పాటు కూర్చో, నేను నీ కూతుళ్ళు చూసుకుంటాం. ఒసే ఇందు, మధు కూర్చోరమణి. నానా నేను బయటికి ఒక కాల్ మాట్లాడొస్తాను, సరేనా? రేయ్ కాల్ తర్వాత మాట్లాడొచ్చు, ముందు నువ్వు కూర్చో. కూర్చోరా, కూర్చోరా. అమ్మారమణి, అన్నయ్య, నువ్వు వీడికి మేనమావ కూతురువే గనక నాకు చిన్నప్పుడే పరిచయం ఉంది. ఇందు వీడి కూతురని నాకు తెలియకముందే మా ఆఫీస్లో పనిచేస్తుంది కాబట్టి నాకు తెలుసు. నాకు తెలియందల్లా మీ మూడో అమ్మాయి, చిన్నమ్మాయి దివ్య అన్నయ్య. తను హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. మేం ఎవరమో ఇప్పటికే వదినకు అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే వదిన పేరు పిల్లల పేర్లే తెలీదు. మీ వదిన పేరు దేవకి, మాకు దేవతనుకో. అయ్యో ఊరుకోండి. అరే నిజాలు చెప్పుకో నువ్వు. ఆవిడ మా అత్తగారు శకుంతలమ్మ. నమస్తే అమ్మా. వీడు మా పెద్దోడు నందు, మా కంపెనీ CEO. వీడు మా రెండో వాడు సుధీర్,
వీడు ఏమవుతాడు అనే క్లారిటీ వీడికే ఇంకా రాలేదు. డాడ్ నిజమే కదరా? ఇకపోతే మా ఇంటి చిన్నది శృతి డిగ్రీ చేస్తుంది. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళింది. ఒరే అబ్బాయి, అవి తింటూ మాట్లాడుకోండి, తీసుకోండి. వీడు చూడు నీ స్నేహితుడు దగ్గరుండి నీకేం ఏర్పాట్లు చేశాడో. పిల్లలు వద్దు నవ్వుతారు అన్నా వినలేదు. ఎందుకు నవ్వుతారమ్మా? ఎరా, మన స్కూల్ డేస్ మర్చిపోలేదా నువ్వు? ఆహా, ఈ తేనె మిఠాయి తిని ఎన్నేళ్లైంది? దేవుకి నువ్వు కూడా తీసుకో, బాగుంటాయి. తీసుకోండి. బెల్లం పాకంతో ఈ మరమరాల ముందు 100 పెట్టుకునే పాప్కార్న్లు అస్సలు పనిచేయవు. తీసుకో రే, తీసుకోండ్రా, తీసుకో రే, నువ్వు తీసుకో. తిన్నాయినా బాగుంటాయి, తిను. ఈ కొంపకి ఈ కారుకి అస్సలు మ్యాచ్ అవుదే. అసలు ఈ ఏరియాకే ఈ కార్ రాకూడదే. ఇంత రిచ్ బంధువులున్నారా? అబ్బో, చాలా మంది వచ్చినట్టున్నారు. ఏమ్మా ఇందు, మీ నాన్న నేను అప్పట్లో బాగా అల్లరి చేసి మీ నాన్నమ్మతో తిట్లు తినేవాళ్ళం. ఇప్పుడేదో వీడు హుందాగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. వీడు అల్లరి కాస్తైనా నీకు అబ్బిందా లేదా? అయ్యో అదేం లేదు సార్. అదిగో మళ్ళీ సార్ అంటావు. రాజా, నువ్వన్నట్టు వీడి పెంకితనం అల్లరి రెండో దానికి అబ్బిందిలే. అమ్మా, నేను కొంచెం పద్ధతిగానే ఉన్నాను, మరీ చెప్తావు. ఆ, ప్రణయ్ కాల్ చేస్తున్నాడేంటి? పొద్దున్నే మెసేజ్ చేశానుగా, మళ్ళీ చేస్తున్నాడేంటి? అయ్యో, రే, నా అల్లరి సంగతి వదిలి. ఇందు ఎలా పనిచేస్తుంది? ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నువ్వే చెప్పాలి. ఇందు రెగ్యులర్ వర్క్ గురించి బాగా తెలిసింది మావాడికేరా, వాడే చెప్పాలి. ప్రత్యేకంగా చెప్పడానికే ఉంది, టీమ్ లీడర్స్ చూసుకుంటారు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. అబ్బా ఏంటబ్బా ఇది? పొద్దున్న నీకు మెసేజ్ చేశానుగా, ఇవాళ మధ్యాహ్నం వరకు బిజీగా ఉంటాను, ఆ తర్వాత కాల్ చేస్తానని. కంటిన్యూగా కాల్ చేస్తే ఎలా? బిజీ అంటే నువ్వు ఆఫీస్లో బిజీగా ఉంటావు. నువ్వు ఆఫీస్కి వెళ్లే దారిలో చూసి మాట్లాడితే ఆ తర్వాత సాయంత్రం వరకు ఆగొచ్చు అనుకున్నా. నువ్వు అసలు ఆఫీస్కే వెళ్ళలేదు. నీకోసం వెయిట్ చేసి చేసి ఇప్పుడే మీ ఇంటి ముందుకు వచ్చాను. బయటేంటి రిచ్ కారు, లోపల రిచ్ మనుషులు ఉన్నట్టున్నారు. కొంపదీసి మీ నాన్న పెళ్లి సంబంధం కానీ తెచ్చాడా ఏంటి? ఇలా గుక్క తిప్పుకోకుండా మాట్లాడితే ఎలా? నాకు సమాధానం చెప్పే గ్యాప్ ఇవ్వు. ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను. నాన్నగారు తన ఫ్రెండ్స్ ని భోజనానికి ఆహ్వానించారు, ఆ బిజీలో ఉన్నాను. ఓహో, అయితే పెద్ద విందు ఏర్పాటు చేసి ఉంటారా? నేను రానా విందుకే? బానే ఉన్నాయి ఆశలు. కాబోయే అల్లుణ్ణి నోరు తెరిచి విందుకు రానా అంటే రమ్మని కూడా పిలవా? వచ్చి పిలిస్తే మాత్రం నువ్వు వచ్చేస్తావా ఏంటి? పిలిచి చూడు, వస్తానో లేదో. స్వామి, నువ్వు వచ్చే రకమే. వద్దులే. సరే సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే బాయ్. హలో హలో, ఏంటి బాయ్? నిన్ను అర్జెంటుగా చూడాలనుంది. గేట్ బయటే ఉన్నాను, వస్తే చూసి వెళ్తాను. వచ్చి వెళ్ళు. ఏంటో వచ్చి వెళ్ళేది? ఎవరికంటైనా పడ్డామంటే అంతే సంగతులు. నువ్వు వెళ్ళు బాబు, నేను రాలేను. చూస్తే చూడనే, అలా అయినా మన సంగతి మీ ఇంట్లో తెలుస్తుంది. అమ్మో, ఇంకేమైనా ఉందా? నువ్వు వెళ్ళు ప్రణయ్, ప్లీజ్. సరే, నువ్వు రావద్దులే, నేనే వస్తాను. రే, తమాషా చేస్తున్నావా? వెళ్ళు ప్లీజ్. నువ్వేం వీధి గేట్ వరకు రావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నీ గుమ్మంలోకైనా రా, చూసి వెళ్ళిపోతాను కదా. ప్లీజ్ ప్రణయ్. ఇదిగో, నువ్వొచ్చేంత వరకు మీ గేటు ముందు నుంచి నేను కదలను. బాయ్. అబ్బా, మొండి మనిషి. ఖచ్చితంగా నేను మొహం చూపించే వరకు అక్కడి నుంచి కదలడు.
కబుర్లలో ఉన్నారు. ఇంటి పక్క సందులో నుంచి కనబడొస్తే సరిపోతుంది. ఇందు అమ్మా వస్తున్నా. అవునరా రామా, ఆ, అడగడం మర్చిపోయాను. ఇంటి బయట ఇంటికి అలివేణి రమణీయం అని భలే అందమైన పేరు పెట్టావు. అటు అమ్మగారి పేరు ఇటు మీ ఆవిడ పేరు కలిసొచ్చేలా పెట్టి తెలివిగా తప్పించుకున్నావురా. ఏం తప్పించుకోవడం రా బాబు, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. ఆ బోర్డు మీద మాత్రమే అత్తా కోడళ్ళు కలిసి ఉంటారు. మాటలతో పోటీ పడి మరీ పోట్లాడుకుంటారు. రే, సంధి చేద్దాను మధ్యలోకి వెళ్ళాననుకో, నేను బలైపోతాను. అత్తా కోడళ్ల మధ్య ఆ మాత్రం ఉండాలి, లేకపోతే దిష్టి పెడతారు. నేననకపోతే దానికి తోచదు, అదనకపోతే నాకు తిన్నదరగదు. చూసావా దేవకి, అత్త కోడళ్ళంటే ఇలా ఉండాలి. నీకు కోడళ్ళొచ్చే టైం అయింది, చూసి నేర్చుకో. అత్తయ్య, ఒట్టి కబుర్లతోనే కడుపు నింపేస్తారా ఏంటి? ఇందు, మధు, మీరు అరిటాకులు మంచినీళ్లు తీసుకొచ్చి పెట్టండి. నేను అత్తయ్య వండినవన్నీ తెచ్చి వడ్డిచ్చేస్తాం. అమ్మా రమణి, నువ్వు కాస్తాగు, కూర్చో. భోజనాలు అవి ఇప్పుడే కాదు, గతికితే అతకదు అంటారు. ముందు మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడుకుని ఆ తర్వాత భోంచేద్దాం. అన్నయ్య, ఇవాళ నువ్వు బుక్ అయిపోయినట్టున్నావు. అబ్బాయ్, యాక్చువల్గా నేను మనసులో ఒక ఆలోచన పెట్టుకునే వచ్చానమ్మా. నేనిక్కడికి వచ్చాక నా మనసులో మెదిలిన ఆలోచనని ఖాయం చేసేసుకున్నాను. ఏమా, మా పెద్దబ్బాయి నందుకి మీ పెద్దమ్మ ఇందునిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాను. దేవకి, నా ఆలోచనని నువ్వు ఎప్పట్లానే సమర్థిస్తావనే నమ్మకంతో ముందు నీకు ఈ విషయం చెప్పలేదు. అసలు ఆ మాటకొస్తే రామచంద్రతో సూచనప్రాయంగా కూడా ఈ విషయం ప్రస్తావించలేదు. దేవకి, నువ్వు నాకు ఎంత అనుకూలవతైన భార్యగా ఉన్నావో అలాగే ఇందు కూడా నందుకి అనుకూలవతైన భార్యగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాను. కరెక్టే కదా? ముందుగా చెప్తే పెళ్లి చూపులకు రావనే, భోజనానికని చెప్పి తీసుకొచ్చానురా. నువ్వు 1000 సంబంధాలు కాదన్నా, నేను 10,000 సంబంధాలు తెస్తానని నీకు తెలుసు కదరా. ఇన్నాళ్ళు తీసుకొచ్చిన సంబంధాల గురించి వదిలేస్తే ఇందు నీకు కరెక్ట్ అని బలంగా నమ్ముతున్నాను. నాకు చనువు, అడిగే హక్కుందని ఇందుని నా కోడల్ని చేయమని అడిగాను. మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. హలో, ఏంటి రావా నువ్వు? కనపడి వెళ్ళడానికి కూడా నీకు అంత కష్టమా? అసలు నా పరిస్థితి ఏంటో తెలుసా నీకు? ఏ, నాకంటే నీకు అక్కడే పనులు ఎక్కువైపోయా? నేను ఇంపార్టెంట్ కాదా నీకు? విందుకొచ్చిన వాళ్ళకి వడ్డిస్తూ కూర్చున్నావు నువ్వు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది భోజనానికి కాదు, నా కోసం వచ్చారు. నీకోసం వచ్చారా? అవును, అసలు మేమెవ్వరూ ఊహించలేదు నన్ను కోడల్ని చేసుకుంటామని అడుగుతున్నారు. ఇంకే, బాగా డబ్బున్న సంబంధం అనుకుంటా కదా, చేసేసుకో. నువ్వు కూడా ప్రిపేర్ అయి ఉంటావు కదా. ప్రణయ్,
నీకేమైనా పిచ్చా? నా గురించి ఇదే నన్ను అర్థం చేసుకుంది. సారీ సారీ, నువ్వు నాకు ఎక్కడ దక్కకుండా పోతావన్న భయంతోనే అలా కోపంగా మాట్లాడేశాను. నువ్వు వెళ్ళి మీ వాళ్ళతో మన ప్రేమ సంగతి గురించి చెప్పేసే. ప్రణయ్, నువ్వు చెప్పినంత తేలిక కాదు నేను ఈ విషయం మా నాన్నతో చెప్పడం. నీకు చేత కాకపోతే నేను వచ్చి చెప్తాను. నాకే భయం లేదు, నేను ఇప్పుడే వస్తున్నాను. ప్రణయ్ ప్లీజ్ ప్లీజ్ ప్రణయ్ వద్దు, దయచేసి అంత పని చేయకు. నువ్వు వచ్చేస్తే గొడవలు అయిపోతాయి. అయితే నువ్వే చెప్పు. ప్రణయ్, మా వాళ్ళతో ఈ విషయం మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. నీకు చెప్పే ధైర్యం లేదంటావు, నన్ను చెప్పొద్దంటావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నాకేం తోచడం లేదు. నాకు చాలా భయం వేస్తుంది. అసలు మీ వాళ్ళకి చెప్పడానికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? మా నాన్న నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నేను ఈ విషయం చెప్తే ఆయన తట్టుకోలేరు, చాలా బాధపడతారు. మీ అమ్మ అయ్య బాధపడకూడదు కానీ నేను ఎంత నరకం చూసినా పర్లేదా? ప్రణయ్ ప్లీజ్ ప్రణయ్, నేను అసలే నలిగిపోతున్నా, నువ్వు అలా మాట్లాడకు. ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నీకు మన ప్రేమ విషయం చెప్పే ధైర్యం లేకపోతే వచ్చిన వాళ్ళు ఈ సంబంధం ఖాయం చేసుకోకుండా వెళ్ళేటట్టు చూడు. అలా కాదని ఈ సంబంధం ఖాయమై నువ్వు మరొకడి భార్య అయితే మాత్రం నేను ప్రాణాలతో ఉండను. ఇది బెదిరింపు కాదు, నా నిర్ణయం. నువ్వు వెళ్ళి నో చెప్పి మళ్ళీ నాకు ఆ విషయం చెప్పు. ఇందు, నువ్వు ఇంకొకటి భార్య అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్విప్పుడు నో చెప్పకపోతే నేనే రావాల్సి ఉంటుంది, గుర్తుంచుకో. ఏమే, చెప్పా పెట్టకుండా తీసుకొచ్చి నీ మొగుడు కొంప ముంచాడు కదే. నందుకసలు పెళ్ళే చేయకుండా నీకు సంపాదించి పెట్టే యంత్రంలా అట్టి పెట్టుకోవాలన్నా నీ కలని కూల్చేశాడు కదే. అమ్మా, ఆయన ఇలా చేయడం నాకు షాకింగ్గానే ఉంది. కానీ నాకున్న భరోసా నందు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకొస్తే సరిపోతుందా? అది నీళ్లు తాగొద్దు. ఆ పిల్ల తల్లిదండ్రులు బంపర్ ఆఫర్ అని చంకలు గుద్దుకోవచ్చుగాక, కానీ మాట వరుసకైనా అమ్మాయిని అబ్బాయిని అభిప్రాయం అడగాలని అంటారు కదా. అప్పుడు నందు నాకు అమ్మాయి నచ్చలేదని మొహం మీద చెప్పేస్తాడు. వాడు మాత్రం తప్పించుకునే అవకాశాన్ని వదులుకుంటాడా? మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వెళ్ళి స్థిమితంగా సంతోషంగా కూర్చుందాం పద. అమ్మమ్మమ్మమ్మమ్మ, నా కూతురు బుర్రే బుర్ర. అది బుర్ర కాదే, పాదరసం. వస్తున్నా. రాజా, స్నేహితుడితో వియ్యం అందుకోవాలనుకున్న నీ పెద్ద మనసుకి చాలా సంతోషంగా ఉందిరా. కానీ ఎంత కాదనుకున్నా నీ స్థాయి వేరు,
మా స్థానం వేరు. మా బోటివాళ్ళు మీ స్థాయికి. రేయ్, దయచేసి అంతరాల గురించి మాట్లాడకు. స్థాయిని నిర్ణయించేది ఆస్తిపాస్తులే కావచ్చు, కానీ మన జీవితంలో ఎవరికి స్థానం ఇవ్వాలని నిర్ణయించేది మాత్రం గుణం ఒక్కటే. ఆ గుణాన్ని నమ్మే నేనప్పట్లో దేవకిది పేద కుటుంబమైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ నమ్మకమే నన్ను సంతోషంగా బ్రతికేలా చేసింది. ఇప్పుడు నా బిడ్డ విషయంలోనూ అదే ఆలోచిస్తున్నాను. ఏం దేవకి, నేను చెప్పింది నిజమే కదా? నీకు ఈ సంబంధం ఇష్టమే కదా? నాకిష్టమేనండి. తల్లిదండ్రులు మీరు సరే అనుకుంటున్నారు, సంతోషమే. అలాగే చేసుకోబోయేవాళ్ళని కూడా ఒక మాట అడిగితే బావుంటుంది కదా. అమ్మాయితో ఒకసారి విడిగా మాట్లాడాలి. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.